వెల్కమ్ టు హెచ్టీవీ. నేను మీ యాంకర్ హేమమాలిని. అండ్ ఈ రోజు హెచ్టీవీలో ఫిల్మ్ అప్డేట్స్ ఏంట్రా అంటే, సో కేవలం పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేయడానికి దేవరా కాంట్రాక్ట్ అడ్డుగా ఉందంట. ఇంతకీ ఎందుకు ఈ కాంట్రాక్ట్? ఇప్పుడు దేవరా ఏంటి, పుష్ప 2 ఏంటి, కాంట్రాక్ట్ ఎందుకు అడ్డొచ్చింది అనుకుంటే, యాక్చువల్గా పుష్ప 1లో ఊ అంటావా మావ సాంగ్ ఎంత పెద్ద హిట్ అండ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మరి అదే స్థాయిలో పుష్ప 2 కూడా భారీ ఎత్తున భారీ అంచనాలతో అయితే రిలీజ్కి అయితే అన్ని పనులు వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. బట్ దాని మీద హైప్ అయితే చాలా ఎక్కువ ఉంది. చాలా వరకు వర్క్ అయితే ఫినిష్ చేశారు, కానీ కేవలం ఒక ఐటమ్ సాంగ్ మాత్రం అలా పక్కన పెట్టారు. ఎందుకు అంటే అందులో దానికి తగ్గ కథకి తగ్గ ఆ సాంగ్కి తగ్గ యాక్టరు, ఆ సాంగ్కి తగ్గ పర్ఫార్మెన్స్ ఉన్న క్యాపబిలిటీ ఉన్న నటి దొరకాలి అని చెప్పి చాలా సర్చ్లో ఉన్నారు. అయితే వీళ్ళు ముందుగా జాన్వీ కపూర్ని అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. బట్ అప్పటికి జాన్వీ కపూర్ దగ్గర మన దేవరా కాంట్రాక్ట్లో సైన్ చేసి ఉండడం వల్ల దేవరా అయ్యేంత వరకు వేరే ఏ సినిమా చేయడానికి అయితే ఆవిడకి ఎటువంటి రైట్స్ లేవని చెప్పి కాంట్రాక్ట్లో సైన్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే మనకు చూస్తూనే ఉన్నాం, బాలీవుడ్లో జాన్వీ కపూర్ ఎన్నో సినిమాలు చేసినప్పటికీ కూడా ఆశించినంత స్థాయిలో గుర్తింపు రాల. సో ఇప్పుడు తెలుగులోకి వచ్చి దేవరాని సైన్ చేసిన తర్వాత వెంటనే బ్యాక్ టు బ్యాక్ రామ్ చరణ్ గారి మూవీలో ఆవిడ యాజ్ ఏ లీడ్గా సైన్ చేయడం జరిగింది. అయితే దేవరా సినిమా అయిపోయిన తర్వాతే లైక్ మన రామ్ చరణ్ గారి సినిమా స్టార్ట్ చేసింది కాబట్టి దానికి కాంట్రాక్ట్కి పెద్ద ప్రాబ్లం లేదు. బట్ అప్పట్లో చూసుకుంటే, గతంలో చూసుకుంటే ఆగస్ట్ 15కే పుష్ప 2 రిలీజ్ అవుతున్నాను కాబట్టి సో దేవరా టైంలో ఈ సాంగ్ చేయడం అన్నది కుదరదు. అలాగే ఐటమ్ సాంగ్ చేస్తే ఏదైనా ఇంపాక్ట్ పడుతుందని చాలా ఆలోచించింది పాపం మన జాన్వీ పాప. బట్ ఇప్పుడున్న ఇంపాక్ట్ చూసుకుంటే, ఒకవేళ జాన్వీ కపూర్ గనక పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేస్తే, ఆ సాంగ్ గనక హిట్ అయితే ఇంకా రాసి పెట్టుకో సాంబా, అగ్ర హీరోలు అందరూ కూడా ఖచ్చితంగా జాన్వీ కపూర్ని మాత్రమే వాళ్ళ మెయిన్ లీడ్గా తీసుకునే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. యాక్చువల్గా యానిమల్ ఫేమ్ అయినటువంటి దీప్తిని కూడా ఇందులో యానిమల్ ఫేమ్ అయినటువంటి తృప్తిని కూడా ఇందులో తీసుకుందాం అనుకున్నారు. బట్ తృప్తి అంత మంచి డాన్సర్ కాదు అని ఒక రీజన్ తోటి ఆమెని పక్కన పెట్టడం జరిగింది. మరి చూడాలి ఈ జాన్వీ ముద్దుగుమ్మ మరి పుష్ప 2లో ఐటమ్ సాంగ్లో అలరిస్తుందా లేదా అన్నదైతే మనం కాస్తంత వేచి చూడాలి. మీరైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్టీవీ.